సింధులు. అంటే మీరు ఏదైనా యంత్రం ధరిస్తే గానీ సాయంత్రానికి ఏమీ చేయలేకపోతున్నారు, అందుకని నేను లీడ్ తీసుకున్నాను ప్రభు. మేము ముట్టుకోలేక కాదు, వ్రతంలో ఉన్నాం. మీరు 365 రోజులు వ్రతంలోనే ఉంటున్నారు, అదే ప్రాబ్లం ప్రభు. వచ్చి ఎంతసేపు అయింది, మా గురించి ఏం చెప్పరా? రాజాది రాజా, రోగి రాజా, యోగి కాదండి రోగే, ఆస్తమాకి ఆత్మ బంధువు, మూల శంఖానికి మూల పురుషుడు, శ్రీ 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 రక్తపోటు మహారాజు గారు ఏం చేశారు చెప్పట్లు? ఆపుని అటక ప్రసంగం. స్వయంవరంలో ఇల్లు ఎత్తి పెళ్లాడిన సంగతి మరిచితివా? పిల్లెత్తారు కాబట్టే పెళ్ళాడారు, అదే మహారాణి గారిని ఎత్తుంటే మీ సేవ ముందు మేము డాన్స్ ఆడాల్సి వచ్చేది, దడ్డ నకమని. సరే కాని రాజ్యంలో మమ్మల్ని ఎవరైనా అడిగారా? వల్లకాటి దగ్గర కాటి కాపరి పదే పదే అడుగుతున్నాడు ప్రభు. దేనికి? మీరు ఎప్పుడెప్పుడు వస్తారని. మహామంత్రి, రాజ్యంలో అరటి చెట్లు, చెరుకు తోటలు అన్ని ఎలా ఉన్నాయి? మీరు గత వారం పుట్టింటికి వెళ్ళారు కదా, కాస్త సుభక్షంగానే ఉన్నాయి. రాజ్యంలో ప్రజలంతా ఆరోగ్యంగానే ఉన్నారు కదా? మీరు తప్ప అందరూ ఆరోగ్యంగానే ఉన్నారు ప్రభు. మహారాజా, నాకు బుల్లి యువరాజును ప్రసాదించండి. ఎండిపోయిన తోటలో ఏనుగు పిల్లను ఆశించటం. ఏం మాట్లాడుతున్నావు? మా జాతకంలో కవల పిల్లలు పడతారని రాశారు. ఆహా, ఖచ్చితంగా మాకు కవల పిల్లలు పడతారు. బారసాలకి రెడీ చేయండి. మీలాంటి వాడే ప్రభు. సినిమా రిలీజ్ అయిద్దో లేదో డౌట్ వచ్చి ముందే 100 days ఫంక్షన్ చేసుకున్నాడంట. రాణి గారు, రేపు మేము అడవికి వెళ్తున్నాం. పట్టుతేని తేవాలా, లేడి పిల్లను తేవాలా? తెల్లచీర తేవాలి. ఇంతకీ చైనాధిపతి ఎక్కడ? సేనాధిపతి, గూగుల్ ని చెండాడే వీరుడు, యూట్యూబ్ విధ్వంస యోధుడు మన సేన వచ్చేసాడు. సేనాధిపతి, ఎలా ఉంది మన రాజ్యం? ఎర్ర చీరలో పిచ్చెక్కింది ప్రభు. సేనాధిపతి గాడు, సేనాధిపతి వాడు అడిగింది గజరాజ్యం గురించి కాదు, మన రాజ్యం గురించి. సేనాధిపతి, మొన్న మన రాజ్యంలో వజ్రాల దొంగతనం జరిగింది, అతన్ని బంధించావా? వాళ్ళ ఆవిడని బంధించాడు ప్రభు. దేనికి? ఏమో. ఈ మయాన్ని మీరు సలహాలు సరిగ్గా ఇవ్వడం లేదు. ఎంతకైనా మంచిది సేనాధిపతి దగ్గర తీసుకోండి. వాడి దగ్గర సలహాలు? వాడు వేటికి సలహాలు ఇస్తున్నాడో తెలుసా? నా వయసు 30 సంవత్సరాలు, నాకింకా పెళ్లి కాలేదు, ఇలాంటి వాడికి సలహాలు ఇస్తున్నాడు. సేనాధిపతి, ఎప్పుడైనా సరే శత్రువులు మన మీద దండయాత్ర చెప్పేటప్పుడు తూర్పున 100 గుర్రాలు పెట్టించండి, పడమటన 200 గుర్రాలు పెట్టించండి, ఉత్తర వైపున 300 గుర్రాలు పెట్టించండి. ఇన్ని గుర్రాలు ఎందుకు ప్రభు? పెళ్లికి వెళ్తున్నావా? రాజుగారు, మంత్రి గారు మంచి వేడి మీద ఉన్నారా? వెంటనే నర్తకి రావాలి. ఏం చేసావు? సేనాధిపతి కొట్టుకోకుండా కూడా మెచ్చుకోవచ్చు. ఇలా చిత్తకార్త కుక్క చికెన్ ముక్క కోసం ఎగబడినట్టు ఏంటది? మహామంత్రికి అభిరుచి. నాట్యమయూరికి ప్రియా పచ్చడి. తగలయ్యా, అది అభిరుచి, మీ ఇంటి వంట కాదే. అభివందనం. మహామంత్రి, నా నాట్యంతో మీ మతి పోగొట్టానా? కాళ్ళు చేతులు అలా ఊపితే దాన్ని నాట్యం అనరు, నరాల బలహీనత అంటారు. నరాల బలహీనత? అది పెద్ద బలహీనత? మీకున్న బలహీనతలతో పోలిస్తే పెద్ద బలహీనత ఏం కాదులే బ్రో. నత్తకి నాట్యం బాగా చేసావు. ఇంతకీ నీ పేరేమిటి? మరుమల్లె దండ. కొండ మీద తొండాన్ని పెట్టుకోవాల్సింది. నాట్యం బాగా చేసింది. అయ్యో, మాకు ముచ్చటేస్తుంది. ఒక మాసు సాంగ్ చేసుకోండి. హాట్ హాట్ ఊరిలో, హాట్ హాట్ రోడ్డులో, షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. వద్దు వద్దు రాజు, నడుము పట్టేస్తుంది. పరమాత్మ పరమేశ అనుకోవాల్సిన వయసులో మనకి ప్రభుదేవ స్టెప్పులు అవసరమా ప్రభు? మహామంత్రి, ఇంజిన్ లో ఏదో పట్టేసినట్టు. మీరు జాగ్రత్తగా ఉండండి, అది ఏం ప్రాబ్లం లేదు. ఏమొచ్చింది వర్తమానం? మహారాజా, శత్రువులు మన మీదకి దండెత్తబోతున్నారు. కత్తులు సిద్ధం చేయండి, యుద్ధానికి సిద్ధంగా అండి. రాజుగారికి దూది, దండలు, మరి దీపాలు అన్ని రెడీ చేయండి. ఐదేనికి ఓ అలవాట్లో క్షమించండి ప్రభు. సైతానికి పౌజే. అయ్యో, మాదే రాజ్యమో తెలుసా? తెలుసండి, చీకటి రాజ్యం తెలుస్తూనే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే నా రక్తం ఉడికిపోతుంది. ఆల్రెడీ ఉడికి ఉడికి మాడిపోయింది.
రేయ్, ఒక్కొక్కడిని కాదరా 100 మందిని ఒక్కసారి పంపించు. అంతమంది ఎందుకు ప్రభు? మీరు యుద్ధానికి పిలుస్తున్నారా, మీ సంతాప సభకు పిలుస్తున్నారా? రేయ్, ఇన్ను చూపని వీరులు ఎంచుకొని మరీ పంపించు. ప్రభు మీరు వెన్ను చూపొద్దంటే వాళ్ళు ఇంకేవేవో చూపిస్తారు ప్రభు. నిజమా? నీ కథలో నిజం ఉంటే నీ ఒంట్లో బలం ఉంటే. అయ్యో అనిత, ఒంట్లో బలం గురించి ఎవరిని అడుగుతున్నావు అనిత? రేయ్, నేను ఆగనురా. వెళ్ళండి ప్రభు. 1 2 ఏంట్రాయుడు ఎన్ని పొడిచినా సావట్లేదు. ఓరి మీ అబ్బోడు కత్తి చూసినప్పుడే చచ్చాడు, మీరు అనవసరంగా పొడుస్తున్నారు. ప్రభు మీరు ఏదో ఒక రోజు వీడి కడుపున చీల్చుకుంటూ మళ్ళీ పుడతారు. అదేంటయ్యా చీకటి కడుపుంది కదా. అంటే నీ కడుపునే కదరా. పదండి. ఇంతకీ ఈడేడి వాడు నర్తకిని మహారాణి ఇద్దరిని. అయితే ఇక నుంచి ఈ రాజ్యానికి నేనే రాజు, నేనే మంత్రి. एक दो तीन सखी प्रिया निन्ने मैंने प्यार किया. అది చాలా గ్లామరస్ గా ఇస్తున్నావు ఈ గెటప్. ఎక్కడో చూసిన జ్ఞాపకం. మొగుళ్ళు పక్కన పెట్టుకుని ఎక్కడో చూసిన జ్ఞాపకం, ఎప్పుడో కలిసిన జ్ఞాపకం అంటావేంటే? నువ్వు అలా అంటే నేను కాకుండా నీకు ఎవరు ఉన్నారు అనుకోరు వాళ్ళు. పెళ్లి చేసుకునేది కాపురం చేయడానికే కదా. తిరణాలకు వెళ్ళిన ప్రతి ఒక్కరూ భజన చేయాల్సిన అవసరం లేదే. కొంతమంది ముందే వెళ్ళి దండం పెట్టుకుని వస్తారు, కొంతమంది చివరిలో వెళ్ళి ప్రసాదం తిని వస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటావే నన్ను? ఆ పక్కింట్లో చూడండి, రోజు ఒక మంచం పెరుగుతుంది. ఆ పక్కింట్లో ఉన్నది తిరుపతి ప్రకాశే. ఏం పీకన అవసరం లేదు, జస్ట్ కూర్చుంటే చాలు ఇరిగిపోతాయి. పెళ్ళైన 3 రాత్రులు బాగానే ఉన్నారుగా. పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేదో తెలుసా అండి మా కాపురం? రాత్రైన నాకు ఓకే, పగలైన నాకు ఓకే, అలా ఉండేది. కొన్నాళ్ళకి ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలి అయినారు. ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదో. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? నువ్వు పుట్టింటికి పోతే చూడాలనుందే పెళ్ళామా, మా ఫ్రెండ్స్ ని పిలిచి తాగాలనుందే పెళ్ళామా. నిన్ను చీపురుతోనే కొట్టాలనుంది మొగుడా, నీ విపంతో వాతాలు చూడాలనుంది మొగుడా. మళ్ళీ వస్తా. మీకే కాదు మాకు కూడా వచ్చి పాటలు. అబ్బో అయినా రోజక్క ఇలాంటి వాళ్ళని ఏం చేస్తే పడతారో ఇప్పుడు నేను చూస్తాను కదా, చూడండి. ఏంటి ఇది? చెత్తకుండి చిత్తూరు ఊరకొక్క తిరిగినట్టు ఏంటి? ఏంటండి మిమ్మల్ని ఇంత బాగా పొగిడితేనండి కుక్కతో పోలుస్తారు. ఓ పొగిడావా? ఇక నువ్వు చూస్తూ ఉండు. నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా. ఊరక పెడితే అప్పుడు అడుగు. ఏమండి మీరు ఆ పక్కన ఈ పక్కన పడుకోవడానిక ఇంత మంచి సాంగ్ వేసింది? అయినా మీరు ఏం చేస్తే లొంగుతారు? వేయి వేణువులు నిన్నే పిలువగని తిరుగునా వైపు పయనించెనా. ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. నువ్వు ఆ పక్కన పడుకో, నేను ఈ పక్కన పడుకుంటా. బుర్రక పెడితే అప్పుడు అడుగు. ఏదైనా పడుకుంటా డిసైడ్ అయ్యాడు. ఏమండి నేను ఇటు పిలుస్తుంటే అటు వెళ్తున్నారేంటి? ఎక్కడ నెగ్గాలో కాదు లక్ష్మి, ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు. తల్లో మల్లెపూలు ఎండిపోతున్నాయండి. ఇలాంటిదే ఆ ఆయింట్మెంట్ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందని చెయ్యి కోసుకొని పూసుకుందంట. పడుకో. ఏమండి ఆ? టైం ఎంత అయిందండి? మార్నింగ్ 4 o'clock అయింది. 4 అయిందా? ఆ. ఏమండి ఎయిర్పోర్ట్కి వెళ్ళి మా బావని రిసీవ్ చేసుకోవాలండి. నీ బావా? మీకు చెప్పడం మర్చిపోయాను కదా, నాకు బావ ఉన్నాడని. చిన్నప్పుడే అమెరికా వెళ్ళిపోయాడు. 1,00,000 కోట్ల మిలియన్లండి. 1,00,000 కోట్లకి మిలియనీర్ రావాడు. అవునండి. నువ్వు నా పిల్లానివి కాదు, నేను నీ మగుణ్ణి కాదు. అదేంటండి?
పిచ్చిదానే, నువ్వు వాడి దగ్గర ఇంకా పెళ్లి కాలేదన్నట్టు నటించావు అనుకో, 1,00,000 కోట్లు మనం వెనకేసుకోవచ్చు. నీచుడా. ప్లాన్ అంతా బానే ఉంది. ఇప్పుడు ఇంతకీ నా క్యారెక్టర్ ఏంటి? నువ్వు నా అస్టెంట్ చెప్తాను పదా. ఇది ముందే ప్రిపేర్ అయినట్టుంది. వచ్చేసాం. సెర్చా? మీరు ఏం వెతికినా కసిగానే వెతుకుతారు అనుకుంటా. బాస్ ఇస్ కమింగ్. రాజు, కోట్ నువ్వు వేసుకున్నావా, నిన్ను కోట్ వేసుకుందా? రాజుగానే కోటేసుకుంది. రండి సార్, సర్వరోగ వల్లభునికి స్వదేశాగమనం. ఒక్కసారి మీరు పడుకుంటారా? దేనికి? ప్లీజ్ పడుకోండి ప్లీజ్. ఓకే. వెల్కమ్ టు ఇండియా. ఏంటి ఇలా కూడా ఇస్తారా? మీకు అలా ఇస్తేనే సాటిస్ఫాక్షన్ గా ఉంటుందండి మాకు. వాడే క్రికెటర్లో పెట్టుకునే గార్డ్ లాగా ఉన్నాడు, వీడికి మళ్ళీ బాడీ గార్డులు మీరంతా. మంచివాడు ముందు కష్టపడతాడు, తర్వాత సుఖపడతాడు. మంచివాడు ముందు మోసపోతాడు, చెడ్డవాడు నేల ముదిరిపోతాడు. ఇండియాలో ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా మా బాస్ అని చెప్పి ఎదురు చూస్తున్నారా చాలా మంది. అవునవును, కాటి కాపర్లో కుండ కొట్టే వాళ్ళు అందరు ఎదురు చూస్తున్నారు. బావా వద్దు బావా. ఎవరు నువ్వు? నేను బావా. లక్ష్మి. రాజుకి ఈ సాంగ్ తప్ప ఏ సాంగ్ వర్క్? పెళ్లి చేసుకోలేదు బావా. చాలా లేట్ చేసావు. చాలా లేట్ కదరా, జీవితకాలం లేట్ చేసావు. అతను ఏం చేయొద్దు బావా. మీరు వచ్చేంత వరకు నన్ను జాగ్రత్తగా కాపాడిన బాడీ గార్డ్ బావా. బాడీ గార్డ్. నిన్ను తాకుతుంటే నా అనువు కదులుతుంది. వాడి చేతులు ఏదైనా తాళం గుర్తి పెట్టండి, కదలకుండా ఉంటది. ఇక్కడ ఏం వద్దు బావా, మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. గూగుల్ మ్యాప్ చెక్ మొత్తం అంతా చెక్. మ్యాప్ చెక్ చేయబోయే అలవాట్లు వేరే వీడియోలు చూస్తున్నారు. యూట్యూబ్కి వెళ్ళి పెడతారు బాబు. హౌస్కి వెళ్ళిపోదాం. పదండి బావా. ఏంటిది? బహుశా ఇది అమెరికాలో దీన్ని బాత్రూమ్ అంటారు తెలిసిన. ఇది ఫేసా? మా ఊర్లో దీన్ని దిష్టిపోమంటారు తెలుసా? ఓకే, నేను ఇక్కడ ఒక హాస్పిటల్ కట్టాలనుకుంటున్నాను. తెచ్చే మందులు మొత్తం మీకే సరిపోతాయి మరి పేషెంట్లకి. అవును లక్ష్మి, బావా మనం విడిపోయిన తర్వాత చిన్నప్పుడు జ్ఞాపకం ఏమైనా నీకు గుర్తుందా? ఆ రోజు ఆవిడ ఇసుకలో ఇల్లు కడతండగా మీరు చేతిలో కర్ర పట్టుకొని వచ్చి సూర్యుడా ఏం కడతన్నావురా అన్నారు, గుర్తుందా? అప్పుడా? అది చిన్నప్పుడా? మీకు అదే చిన్నప్పుడు. మాట్లాడుతుండే బావా. ల్యాప్టాప్ తెలదా? మా బాస్ గ్రీన్ టీ తాగడు, బ్లాక్ టీ తాగుతాడు. ఓ అవునా, ఒక సిప్పేరా. బ్లాక్ టీ. బావా నీకు చిన్నప్పుడు నా చేత గోరుముద్ర తినిపించేదానికి గుర్తుందా? అయినా మీరు ఇంత సంపాదించారు కదండి, మీకు ఎక్కడ బోర్ కొట్టలేదా? ఎంత సంపాదింతే ఏముందయ్యా, మనిషికి కావాల్సింది 6 అడుగులు కదా. మీకు 3 అడుగులు చాలండి. దేనికి? ఆల్రెడీ 3 అడుగులు ముడుచుకుపోయారుగా. మా బాస్ సంపాదించిన కొలవడానికి లెక్కలు చాలు, మంచితనం కొలవడానికి మాటలు చాలు. నీ చుట్టుకొలత కొలవడానికి టేపులు చాలు. టైం హో గయా. జిమ్ కి వెళ్ళే టైం అయింది. ఓకే. జిమ్ చేసే టవల్ కావాలి. ఇదేంటి దీపం తెచ్చా? వాడు జిమ్ చేసేకి ఇదే అవసరం ఉంటది అనుకున్నా నేను. సరే బాబా. ఓకే. బాగా రాత్రి అయింది, ఇంకా పడుకుందాం. బాడీ గార్డ్ మీరు పడుకోండి. బాత్రూమ్ మరదలో పడుకునే టైం అయింది. నేను పరుపు తెస్తా, నువ్వు దిండుతే. నేను పూలు తెస్తా, నువ్వు పర్ఫ్యూమ్ తే. నేను గుణపం తెస్తాను, నువ్వు దాని మీద కూర్చో. ఏమండి, మా బాస్ పడుకునే ముందు పూలు దగ్గర ఉంటాం అలవాటు. వెళ్ళి పూలు పట్టురండి. పూలు లేకపోతే పడుకోడా? పడుకోడు. మామూలుగా 3 వస్తే మల్లెపూలు ఇస్తారు, డౌట్ వస్తే మల్లెపూలు చల్లుతారు. పడుకోండి. ఏమే మొత్తం పడుకున్నారు,
లక్ష కోట్ల బిలియనీర్ అంటే మినిమం డైమండ్లు నక్లీజులు మొత్తం ఉంటాయి అనుకుంటా దాంట్లో చెక్ చేయాలి. మందులు బిజినెస్ మ్యాన్ ఏంటి రయ్యి నేను రోజు రెగ్యులర్ గా వాడే మందులండి. లక్ష కోట్ల బిలియనీర్ అన్నారు కదరా. మీ అమెరికాలోని నేను బాత్రూమ్లు క్లీన్ చేస్తానండి. వీళ్ళంతా నా అసిస్టెంట్లు అండి. ఇండియా వస్తున్నాం కదా, చిన్న బిల్డప్ ఇద్దాం మా మరదల దగ్గరనే వచ్చానండి. ఏమండి పద. అబ్బో ఏ మూమెంట్లు అయ్యా బాబోయ్. స్టార్టింగ్ మళ్ళీ పెట్టండి. ఎందుకండి ఒకే పాటను ఇన్నిసార్లు వేస్తారు? ఒక పాట 2 సార్లు వేసినందుకే నువ్వు అంత బోర్ ఫీల్ అయితే ఒకే పిల్లంతో రోజు కాపురం చేసి మేమెంత బోర్ ఫీల్ అవ్వాలి? నువ్వు తగలయ్యా. అందుకే పిల్లం పక్కన ఉన్న పక్కకు చూస్తుంటాం అప్పుడప్పుడు. అంటే అంటే బేసిక్ గా మగాడికి రెగ్యులర్ వాటి మీద కంటే రేరుగా దొరికే వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. అంటే నేను నచ్చలేదా? మీరు ఇంగ్లీష్ పుస్తకం లాంటి వాళ్ళే నచ్చుతారు కానీ అర్థం కారు. ఏమండే పెళ్లి రోజు పొరపాటున అందరూ చూస్తుండగా ఒక్క చుక్క చూపించా అంతే. ఆ తర్వాత జీవితాంతం చుక్కలే. ఇదిగో అలక్కే నువ్వు. ఇదిగో బిలేటెడ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఏమండి పెళ్ళైన కొత్తలో ఎర్ర గులాబీ ఇచ్చేవారు, ఇప్పుడేటండి ఈ తెల్ల గులాబీ? అప్పుడు ప్రేమ కావాలని కోరుకున్నా, ఇప్పుడు శాంతి కావాలని కోరుకుంటున్నా. ఏం చేయమంటారండి? లేకపోతే ఇప్పుడు మామూలుగా పెళ్ళంతా ఇలా నడుము పట్టుకుని మనం సరసం ఆడతాం కదండి. దీన్ని నడుము పట్టుకోవడానికి చెయ్యి జాలగా ఒక రబ్బర్ హ్యాండ్ చేయించుకున్నా. ఇలా పట్టుకుంటా, ఇలా పట్టుకుంటా. ఇంతకీ మన పుత్రరత్నం ఎక్కడా? ఏమే వాడు నడుస్తున్నాడా? ఈ ఏరియా ఎన్ని గజాలు ఉందని లెక్కేస్తున్నాడా? రేట్రా వివి వినాయకు లాంటి అబ్బాయిని కనమన్నానండి. వివిని పక్కన పెట్టి వినాయకుని కనింది. అలా అనకండి, వీడు మన బంగారు కొండండి. వాడు బంగారు కొండ కాదు, చేమకుర్తి గ్రనైట్ కొండ. ఇటు పక్కరా. ఏమండి సినిమాకి వెళ్దామండి? ఎగరకు అందరూ ఎగిరిపోతారు. పక్కకొస్తే అక్షరం మొక్క రాదు. సినిమా అంటే మాత్రం సినిమాకి వెళ్దాం అంటాడు. మొన్న ఎగ్జామ్ అండి భీముడు బకాసురుని ఎలా చంపాడని 5 పేజీలు రాయమన్నారు. భీముడు బకాసురుని గుద్ది 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 అని 5 పేజీలు రాసి చివరిలో చంపాడని రాశాడు. స్వామి ఊరి మీద కుదిలేయాల్సిన నా ఇంటి మీద కుదిలేవా స్వామి? సరే నేను తయారీ వస్తానండి. పోయినసారి కూడా ఇలాగే సినిమాకి రెడీ అవుతాను, లోపలికి వెళ్ళింది. ఇది రెడీ అయ్యే లోపు ఆ సినిమా టీవీలో వేసేది. ఏమండి జంగిల్ బుక్ సినిమాకి వెళ్దామండి? రోజు మిమ్మల్ని చూస్తాగా మళ్ళీ జంగిల్ బుక్లు ఎందుకు మనకి? వాడిని ఎత్తుకోండి, నేను ఈలోగా ఆటోని పిలుచుకొస్తాను. వాడిని ఎత్తుకుంటే ఆటోను కాదు అంబులెన్స్ని పిలవాలి. పద పద, ఇక్కడే ఉంది కదా థియేటర్, పద. ఏమండి మన అబ్బాయి అలా నెట్టుతుంటే ఎలా అనిపిస్తుందండి? జల్లికట్టు చూసినట్టే ఉంది. నేను చూసుకుంటాను, నువ్వు పక్కరా నాయన. మళ్ళీ ఎందుకు హాల్లో గొడవలు? దేవుడు నీకంటూ బతకడానికి ఒక రోజు ఇచ్చాడు కాబట్టి ప్రార్థన చెయ్యి. పక్కనోడు కూడా బతకాలి కాబట్టి స్నానం చెయ్యి. పక్కలే ఏమండి ఇక్కడ వెయ్యింగ్ మిషన్ ఉంది, నేను వెయిట్ చూసుకోవాలి, చిల్లర ఇవ్వండి. నువ్వు చిల్లరేసి అది ఎక్కితే దాంట్లో ఉన్న చిల్లరంతా బయటకు వస్తుంది. లైన్ అనొచ్చు. ఏమండి నేను మరి సన్నంగా కనబడాలంటే ఏం చేయాలండి? మేము పైకి విమానంలోకి వెళ్ళి కింద చూడాలి. యాహూ నాకు టికెట్లు దొరికినాయి.
రే నీకు ఎంబీబీఎస్ సీటు దొరకల, టికెట్ దొరికింది. నేను చిన్న చిన్న వాటికి బాగా సంతోషించేస్తానండి. అవునా? ఇదే అలవాటైంది అనుకో, రేపు గదిలోకి వెళ్ళినందుకే ఆనందపడతావు, వేరే వచ్చి సుఖపడతాడు. ఆ టికెట్ లేవు, 2 కప్పుల సీట్లను ఒక మామూలు సీటు. 2 కప్పుల సీట్లు దేనికండి? నీకొకటి అబ్బాయికి ఒకటి. రండి ఇక చావండి. మిమ్మల్ని మేపాలంటే గాలి జాగ్రత్త కూడా గాలిలో కలిసిపోవాల్సిందే. దాశాంతి బొమ్మేసేస్తారు. ఏమయ్యా నా సీట్లో కూర్చున్నావంటే లేగు. నువ్వు రాగానే లేచి సీటు ఇవ్వడానికి నేను పన్నీర్ సెల్వం గారు కాదు, కూర్చో. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంట్రా ఫస్ట్ మీ మనవరాలను హద్దుల్లో పెట్టుకో. డార్లింగ్. డార్లింగ్ అది డార్లింగ్ అంట. అది డార్లింగ్ అంటే సినిమా ఏం చూస్తాం? అది డార్లింగ్ అంట వాడికి. ఎందుకయ్యా కోపడతావు? నీకు ఎలా కావాలితే అలా పిలుచుకో. అది అలా ఉండు. కూర్చో డార్లింగ్. మళ్ళీ డార్లింగ్ అంటావేంట్రా? కూర్చో అమ్మా. అమ్మా కూర్చో బంగారం. రేయ్ ఛీ! నా మీద వస్తావేంట్రా? నేను నీ మీద లేదు, నేను ఊసిన సాటు నువ్వు ఉన్నావు. మరి ఎలా కొట్టిన అడిగింది అబ్బా. ఏంటి కొడుతున్నా? నేను నిన్ను కొట్టలా, నేను కొట్టే చోట నువ్వు ఉన్నావు. చిచి ఎదవ సినిమా అని. రేయ్ ఏమైందిరా? ఆడి హీరో ఏంటండి? ఈ అబ్బా వాడు హీరో కాదు, అది ముఖేష్. ఇంకా హీరో ఎంట్రీ అవ్వాలా? కూర్చో. టూరిన్ టాకీస్ కాలం నాట కదా, మీకు తెలియదు అనుకుంటాడు. ఏంట్రా ఇది? ఏం పర్లేదుగా, కాళ్ళు ఎట్టుకోవచ్చుగా. ఎందుకు నేను ఒంగుంటా వచ్చి పైన ఎక్కురా? చంపుతారా రే? హీరోయిన్ చూసావా ఎంత అందంగా ఉందో? ఊరుకోటి యార్, ఇంకొద్దిగా మేకప్ ఎక్కువ వేసుకుంటే ఆవిడకంటే నేనే అందంగా ఉంటాను. మారుతి 800 ఎంత క్లీన్ చేసినా BMW కాదు. ఏం మాట్లాడుతున్నారండి? నేను థియేటర్కి వచ్చే దోవలో నా వెనక ఎంతమంది ఫాలో అయ్యారు మీకు తెలుసా? నీ బ్యాగ్ లో వాటర్ బాటిల్ ఉందా? ఉంది. అది తీసి మొహం కడుక్కోవాల్సింది, ఎటోళ్ళు అటు పోయేవాళ్ళు. సినిమా చూడవరు పద్ధతిగా. రాజు నన్ను ఎప్పుడు పెళ్లి చూసుకుంటావమ్మా? ఆయనమ్మకి విడాకులు ఇచ్చినప్పుడు. ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? కూల్ రాజు కూల్. నువ్వు గోల్ చేయకు, బ్యాటరీ లేని ఫోన్ ఎంత నొక్కినా ఆన్ అవ్వదు. కూర్చోండి. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా కౌగులించు. అయ్యయ్యో కౌగులించుకోలేదే. హీరో ఇప్పుడు హీరోయిన్ ని ఇలా ఏయ్, నీకు వాటేసుకోవాలనిపిస్తే వాటేసుకో, అంతేగాని అక్కడ లేని సీన్ చెప్పి ఇక్కడ లేని 3 తెప్పించుకో మాకు. ఏమండి దోమలు కుడుతున్నాయండి. పుట్టనివే, మేం చేయలేని పని అవైనా చేస్తున్నాయి. హీరో హీరోయిన్లు రొమాన్స్ చేసుకుంటున్నారు, మనం కూడా రొమాన్స్ చేసుకుందామా? వాడు చేస్తే రొమాన్స్, నువ్వు చేస్తే అదే నీ క్లైమాక్స్. డియర్, ఆ హీరో లైఫ్ లో ఏం జరుగుతుందో నీకు యాస్టీస్ జరుగుతుంది ఏంటి? సెకండ్ హాఫ్ లో హీరో క్యాన్సర్ ఉంది, ఇది కూడా వస్తుందా? ఆల్రెడీ ఉందా అంటే ఏంటి? నువ్వేదో పెద్ద ఇదిగా నువ్వు క్యాన్సర్ పేషెంట్ లాగా ఉన్నా. కూర్చో. ఇదేంటి ఇదే ఫస్ట్ షో వచ్చి కురకడేస్తుందా? అది ఫస్ట్ నైట్ రోజే కొరకబెట్టింది. నాకు ఫస్ట్ షో గురించి ఏం చెప్పేవాళ్ళే, పడుకో. ఏంటండి అసలు కరెంట్ ఆపితే చాలు నన్ను ఇలా నేను పట్టేసుకుంటారు. కాదే నీ అమ్మ, ఎవరు ఎక్కడ ఉన్నావు నువ్వు? శాంతి, లైట్లు ఆరిపోయిన తర్వాత లావు ఎక్కువయ్యా శాంతి. అయ్యా అందరూ ఈ రోజు అంతా కరెంట్ రాకుండా ఉండే అంత బాగుంది. అంత బాగుంటుందారా మీకు? కూర్చోపో. పెద్ద కర్మ రోజు పిండం మీద కాకులు వల్లట్టు ఏంటి? ఏమండి ఈ నలుగురు నా మీద అలాగ వాళ్తే మీకు ఏ లేదు, పాడెత్తి మోసుకెళ్ళటమే నలుగురు కలిసి. కూర్చో. కూర్చోండి. మంచి డైలాగ్ వస్తా చూడండి. నేనంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండుకి తేడా ఏంటో? గులాబీ పువ్వు ఉందనుకోండి, ఇష్టపడితే కోస్తాం, ప్రేమిస్తే నీళ్లు పోస్తాం. బా ఎంత మంచి డైలాగ్ అండి అది. నీకు బీకామ్ అంటే ఇష్టమా? కాదండి, ప్రేమ. రెండింటికి పెద్ద తేడా ఏంటి? ఇష్టం ఉంటే బీకామ్ లో కామర్స్ చేస్తాం, అదే ప్రేమ ఉంటే ఫిజిక్స్ చేస్తాం. ఎవడా నువ్వు మధ్యలో వచ్చా? ఎవడో థియేటర్ కి పక్కింటోడి పిల్లలతో సినిమాకి వచ్చాడంట. మర్యాదగా చెప్తున్నా, నేను కళ్ళు మూసి తెరిచే లోపల నాకు కనబడకూడదు. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చి మొత్తం క్రాస్ కనెక్షన్ లేనా? కరెక్ట్ కనెక్షన్ మందేనా? ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఎవడున్నారన్నది ముఖ్యం.
ఎవరా రే ఎవరో నాకు ఏబిసిడి రాదు ఎవరు రే ఏబిసిడీలు నాకు రాకపోవటం ఏంట్రా అన్నీ వచ్చు. ఏ ఫర్ ఆంటీ, బి ఫర్ బాగుంది, సి ఫర్ సీటీ కొట్టాలనిపిస్తుంది, డి ఫర్ టిక్కీ. అమ్మని ఉండని బుగ్గ ఎంత లేతగా ఉండదే మొగ్గ. బుజ్జి చిట్టి కన్నా అంటే 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 అమ్మ చిన్నప్పుడేమో వద్దన్నా ముద్దులు పెడతారు, పెద్ద అయ్యాక పెట్టమన్నా పెట్టరు. ఆంటీ నన్ను ఎత్తుకొని స్కూల్కి తీసుకెళ్ళవా? ఆంటీ అన్నందుకు ఫీల్ అయినట్టుంది. అక్క నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకెళ్ళవా? అక్క అన్నందుకు కూడా ఫీల్ అయిందా? అనసూయ స్కూల్కి రాలేదు? మరేమో నాకు ఆయ అయింది. చాలా చిన్న పిల్లలా ఫీల్ అవుతుంది, మామూలుగా లేదు. నాన్న ఏంట్రా అప్పుడు స్కూల్ నుంచి వచ్చేసావు? అంటే టీచర్ అడిగిన దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పాను నాన్న, అందుకే పంపించేసింది. బంగారు తండ్రి. టీచర్ ఏమడిగిందమ్మా? నా మీద రాయేసింది ఎవరో అని అడిగింది, నేనే అని చెప్పా. నాన్న అమ్మ ఇంట్లో లేనప్పుడు ఎన్నిసార్లు నువ్వు పని మనిషి మీద రాయేసావు? సచ్చినోడా నీ క్యారెక్టర్ అంత ఆగవే, ఇంతకీ క్యారెక్టర్ అంటే ఏంటే? నేను చెప్తాను నాన్న. ఎవరు ఇంట్లో లేనప్పుడు నీ మొబైల్లో ఫుల్ గా నెట్ ఉన్నప్పుడు నువ్వు ఏదైతే ఓపెన్ చేసి చూస్తావో అదే నీ క్యారెక్టర్. సర్లే గానీ నిన్న ఎగ్జామ్స్ రాశారు కదా, ఎన్ని మార్కులు వచ్చినాయిరా? ఆ రాజుగాడి కంటే 10 మార్కులు తక్కువ వచ్చినాయి. ఆయనకి ఎన్ని వచ్చినాయి? 10 మార్కులు. పట్టకు నువ్వు. రేయ్ చాక్లెట్లు తినదని చెప్పానా? పళ్ళు పుచ్చిపోతాయని చెప్పానా? తాతగారు 100 ఏళ్ళు బతికారు. ఏంటి చాక్లెట్ తినటం వల్ల? ఆయన పైన ఆయన చూసుకోవడం వల్ల. అరే నువ్వు బాగా చదువుకుని సల్మాన్ ఖాన్ అంత గొప్పోడు చేద్దాం అనుకున్నాను రా. అంటే నాకు పెళ్లి కాదా నాన్న? ఈ వయసులో పెళ్లి గురించి అవసరమా నీకు? ఈ వయసు నుంచి ఆలోచిస్తే గానీ అప్పటికి అర్థం గారు ఆడాళ్ళు. అసలు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావురా? నేను MBBS చదివి పోలీస్నయ్యి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో లాయర్గా చేస్తూ. ఇట్ట కాదు కానీ రా, నువ్వు స్కూల్కి పోదా? నేను తీసుకెళ్తాను. ఆపండి. వెనకటికి మీలాంటి వాళ్ళే ఆదర్శ దంపతులు అవార్డు గెలుచుకుని ఎవరి దగ్గర పెట్టుకోవాలో తెలియక ఇక్కడ కొట్టుకున్నారంట. అవునరా, కమలా ఎక్కడ్రా? నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతున్నాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ. అవును నువ్వు రైజింగ్ రాజు కూతురు కదా? అవునండి. ఎవడైనా పోలికలతో సాగంటాడు, వాడు వయసుతో సాగన్నట్టున్నాడు. జరుగట్టు కూర్చో, ఒప్పుకుంటూ వచ్చింది. ఇంతకీ శాంతి ఏదిరా? శాంతి శాంతి ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు, నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు, నా కన్నుల్లో నా నీ రూపం నా కన్నా ఎంతో అపురూపం అనిపించే చిన్నారి ఈ అనుభవం. ఆ బాడీ చూడు ఎట్టుందో. హలో, జీరో సైజ్ ఇక్కడ. డైట్ చేస్తే 0 సైజ్ అంటారు, ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ లోతుకెళ్తే ఏదో అంతు చిక్కన వ్యాధి అనుకుంటారు. దొరబాబు, నా బాడీలో నీకే పార్ట్ అంటే ఇష్టము? నా కళ్ళంటే ఇష్టమా, నా ముక్కంటే ఇష్టమా, నా పళ్ళంటే ఇష్టమా? నీ బాడీలో అన్ని పార్ట్లు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తుంది మాకు. కూర్చో. అదే నీకోటి చెప్పడం మర్చిపోయా. నేను ముందుసారి పరీక్షలో పాస్ అయినప్పుడు మా నాన్న 3000 పెట్టి కొత్త పాటలు కొన్నాడు తెలుసా? నేను ఫెయిల్ అయ్యానని మా నాన్న 3 లక్షలు పెట్టి బండి కొన్నాడు తెలుసా? మీ నాన్న సూపరా. సూపరా బొంగ కొనేది ట్రాక్టర్, రేపు నుంచి దున్నాలంట. ఏయ్ నేను అడిగింది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి 50 రూపాయలు ఇస్తా. ఏం కావాలి? 100 రూపాయలు కావాలి. ఆహా, మీ పిల్లల ముద్దులురా, ఏం చేస్తారో అర్థం కాదు. మీ పెద్దోళ్ళు దేశముద్రులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. దేశముద్రులు ఎందుకు చేస్తారో అర్థం కాదు. షటప్, పనికి మళ్ళీ ఎదవా. స్కూల్ కు ముందు వచ్చే వాళ్ళని ఏమంటారు మాస్టర్? గుడ్ బాయ్ అంటారు. లేట్ గా వచ్చే వాళ్ళని పనికి మళ్ళీ ఎదవా అంటారు. ఇప్పుడు చెప్పండి, మన ఇద్దరు పనికి మాలిన ఎదగెవరు?
ఓరే 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 నువ్వు హైప్రాది కొడుకువా, అందుకే తెగ పంచలేసేస్తాను. మరి హైపరాది కొడుకు పంచలేక పకోడీలు ఎత్తాడా? మీరు కానివ్వండి. ఈ రోజు లెసన్, అశోకుడు చెట్లు నాటించెను. ఎన్నాలని నాటుతాడండి, ఆయనకి చెయ్యి నొప్పి పెట్టదా? ఏదైనా కొత్త కథలు చెప్పండి మాస్టారు. నీకు కావాలా? సౌండ్ నాకు వచ్చింది. ఒరేయ్, నువ్వు నిల్చో. మూర్ఖుడికి అడిగిన వెంటనే సమాధానం చెప్పకూడదు. అంటే రేపు చెప్తా మాస్టర్. ఏరా అంటే మూర్ఖుడికి అడిగిన వెంటనే చెప్పకూడదు కదా. 5లో నుండి 5 తీస్తే ఎంత? మా నాన్నగారు దేంట్లోంచి ఏది తీయొద్దన్నారండి. తీయవా? నువ్వు తీయవా? మా నాన్నగారు దేంట్లోంచి ఏది తీయొద్దన్నారండి. అలాగేనండి, అంతమంది కొట్టకండి. అరే అది నువ్వేట్రా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు 5లో నుంచి 5 ఎలా పోద్దండి? బస్సులో పోద్దా, ట్రైన్లో పోద్దా, లేకపోతే ఎవరైనా నెడితే పోద్దా అండి? బస్సులో, ట్రైన్లో, బస్సులో, ట్రైన్లో నువ్వు కూర్చో. ఏదో కోపం ఉంది అది నీ మీద. వీడికి అనవసరంగా పెద్ద క్యారెక్టర్ ఇచ్చా. అందరూ సరిగా వినండి. 1942లో ఒక సంఘటన జరిగింది, అది మీకు తెలుసా? తెలియదు మాస్టర్. ఆ మాత్రం కూడా తెలియదురా? మీరందరూ కూడా చదువు మీద బాగా ఫోకస్ చేయండి. మీకు వీరాస్వామి తెలుసా మాస్టర్? తెలీదు. అయితే మీరు మీ ఆవిడ మీద బాగా ఫోకస్ చేయాలి. మనిషికి చేతి వేళ్ళు ఎన్ని ఉంటాయి? మామూలుగా అయితే 10 ఉంటాయి మాస్టర్. అభియాన స్కిట్ అయితే 11 ఉంటాయి మాస్టర్. నీకు అభిన్న స్కిట్టు, స్కిట్టు అవి అడిగానా? కరెక్ట్ గా వినండి. విజయవాడ నుంచి హైదరాబాద్కి 4 గంటల ప్రయాణం. నేను కరెక్ట్ గా 10 గంటలకు బయలుదేరాను. మన సైన్స్ మేడం 10:30కు బయలుదేరింది. మేము ఎప్పుడు ఎక్కడ ఎలా కలుసుకుంటాం? మీరు ఎవరో లేనప్పుడు స్కూల్ వెనక కలుసుకుంటారు. అదే మాస్టర్ ఒక సబ్జెక్ట్ చెప్తే మనం అన్ని సబ్జెక్టులు చదవాలా? ఏం రేపు పెళ్ళి నువ్వు అన్ని పనులు చేయాలా, కొన్ని పనులు నాకు ఇస్తావా? నీకెందుకు ఇస్తాను? ఇది కూడా అంతే, కూర్చోపో. అరే, మీ చిన్న తమ్ముడు వయసు 5 సంవత్సరాలు, మీ రెండో తమ్ముడు వయసు 10 సంవత్సరాలు, నీ వయసు చూస్తే 15 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల గ్యాప్ ఏంట్రా? వాళ్ళ నాన్న పొలిటీషియన్ అని ఇంటికి మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వస్తాడండి. అవునా? ఆహా. మరి వీళ్ళ చెల్లి వయసు 12 సంవత్సరాలు. మధ్యలో ఒకసారి బై ఎలక్షన్ వచ్చిందండి. కూర్చోరండి. ఇప్పుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాల గురించి నేర్చుకుందాం. ఇందులో నేను అడిగే క్వశ్చన్ కి మీరు ఒక్కొక్క కాలం చెప్పాలి. అలాగే సుధీర్ అమ్మాయిలని ఆ దృష్టితో చూడడు. ఇది ఏ కాలం? కలికాలం అండి. కలికాలం అండి. సుధీర్ ఎందుకు చూడండి? సుధీర్ ఆ ఉద్దేశంతోనే చూస్తాడండి. నీకు తెలుసు. ఇక్కడ కరెక్ట్ గా ఆన్సర్లు చెప్పట్లేదు. ఎగ్జామ్స్ తీయండి పేపర్లు. శాంతి, వాడికి చూపించొద్దమ్మా. ఏది ఇది? నాకు నీలాంటోడే సాయి కుమార్కి దుర్గారావు చేత డబ్బింగ్ చెప్పించాడంట. అది లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ లో నాకన్నా నీకు ఎక్కువ మార్కులు వచ్చాయలా? అప్పుడు చెక్క తయారు చేయ విధానం అడిగారు, నువ్వు ముందే ఉన్నావుగా నేను చూస్తూ రాసేసా. మాస్టర్ ఎడిషనల్ ఇంకొకటి కూడా వేయండి. ఇదిగో ఇంకో 2 వేయండి. ఏట్రా అన్ని ఎడిషన్లు అడుగుతాను, అంత బాగా వచ్చా ఏంటి? మీ దగ్గర ఎన్ని ఎడిషనల్ ఉన్నాయో లెక్కేస్తున్నానండి. సరే కూర్చొని రాయండి. ఒకరు చూడకుండా అందరూ కూడా జాగ్రత్తగా రాయండి. కళ్ళు మూసుకొని రాయడం కాదు. మీరే కదండి చూడొద్దన్నారు. చూడొద్దంటే కళ్ళు మూసుకొని రాయడం కాదు, దూరంగా కూర్చొని రాయండి అని అర్థం. రాస్తారా? రాస్తా మాస్టర్. నేను కళ్ళు మూసి తెరిచేలాగా అందరూ కూడా దూరంగా కూర్చొని రాయాలి. మీరు కళ్ళు మూసుకొని లెక్కలు పెట్టండి అంకెలు. 1 2 తెరిచేలాగా అందరూ కూడా చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నారే. ఒరే అదే మాస్టర్ ఎక్కడ్రా? దూరంగా కూర్చోమన్నారు కదా మాస్టర్. నేను మా ఇంట్లో కూర్చున్నా, వాళ్ళ ఇంట్లో కూర్చున్నారు మాస్టర్. ఇరక్కొచ్చావా?
జానకి చుట్టుపక్కల వాళ్ళంతా మీ ఇంట్లో రోజుకో మంచం ఇరుగుతుంది, మీ ఆవిడ చాలా లక్కీ అన్నారు. వాళ్ళకేం తెలుసు మన ప్రమేయం లేకుండానే మంచాలు ఇరుగుతున్నాయని. స్పాట్లు వేసావా? ఈ చేప లైఫ్ మన మగాళ్ళ లైఫ్ రెండు ఒకటే బాబు గారు. ఇది నీటిలో ఉన్నంతసేపే బతుకుతుంది. మన మగాడు బ్రహ్మచారిగా ఉన్నన్ని రోజులే బతుకుతాడు. వన్స్ బయటకు వచ్చాడో చచ్చాడే. ఏ ఫిష్ అండి? అపోలో ఫిష్. ఓహో, అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొస్తారా? దానికి అపోలో ఫిష్ అంటే అపోలో హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేది కాదు, నీలాంటిదే. మైసూరు బజ్జీ తినడానికి మైసూరు దాకా వెళ్ళిందంట. కబుర్లు మాత్రం చెప్తారు, కాపురం మాత్రం చేయరు. నీతో కాపురం చేయటం ఎలా ఉంటుందంటే పిడుగుపడేటప్పుడు గొడుగడ్డు పెట్టినట్టే ఉంటుంది. పెళ్లి చూపులప్పుడు అండి బైక్ ఎక్కించి దీన్ని తిప్పేవాడిని, ఇప్పుడు బైక్ దాని మీదకి ఎక్కించి తిప్పాలని ఉంది. నేనేం మీ వెంట పడలే, మీరే నా వెనక పడ్డారు. ఎలుక బోను ఎప్పుడు ఎలుక వెంట పడదు జానకి, ఎలుకే వెళ్ళి బోన్లో పడింది. ఇంతకీ అమ్మాయిలు ఎక్కడ? అది అక్క నువ్వు చెక్క, మీ ఇద్దరిని కంటే మాకు బొక్క. కూతుల్ని కనమంటే కోతుల్ని కన్నావు కదే. నాన్నగారు బయటికి వెళ్తున్నామండి. దేనికి? బ్యూటీ పార్లర్ కి. అది దేనికి? అందం కోసమండి. ఎంత మేకప్ వేసినా మహమ్మద్ కైఫ్ కత్రినా కైఫ్ కాలేడు, గుర్తు పెట్టుకో. నువ్వు దేనికి వెళ్తున్నావు? నేను గోల్డ్ కట్ చేసుకున్నాను గారు. 10 రూపాయలు పెట్టి నెయిల్ కట్టర్ కొంటే ఇక్కడే కట్ చేసుకోవచ్చుగా. నీలాంటిదే పెదాలకున్న లిప్స్టిక్ తుడిపించుకోవడానికి ఇమ్రాన్ హాష్మీ దగ్గరికి వెళ్ళిందంట. ఏమండి, పిల్లల గురించి అంత అన్యాయంగా మాట్లాడకండి, మీకు పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. వాళ్ళకి అన్యాయం జరిగితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పోలీసులకు కాదు, బ్లూ క్రాస్ వాళ్ళకి. అమ్మా, పిల్లలకి పెళ్ళిడు వచ్చిందండి. అమ్మాయిలు ఏం చేస్తున్నారు? సిగ్గుపడుతున్నావు నాన్నగారు. మీరు సిగ్గుపడినట్లేదు, ఏదో 2 వన్యమృగాలు చలికి వణుకుతున్నట్టుంది. అమ్మా, రాత్రి కల్లో ఒక అబ్బాయి వచ్చాడు, ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను. ఎవరమ్మా అతను? ఏ కోటా శ్రీనివాసరావు రాళ్లపల్లిలో అయి ఉంటాడు. అమ్మా, నేను మాత్రం సురిగాడు సుధురిని చేసుకుంటానమ్మా. అయితే ఇద్దరికీ అయిపోయినట్టేనే. దేనికండి? దీన్ని చేసుకుంటే దాన్ని కూడా వెళ్ళగవాడు. మీరు అనుకున్నట్టు ఆయనకి అంత మ్యాటరే ఉండదమ్మా. బయట ఆడవాళ్ళ బోల్ పబ్లిసిటీ ఉంది కదా. విషయం వీక్ గా ఉన్నప్పుడే పబ్లిసిటీ పీక్ గా ఉంటుందమ్మా. నాన్నగారు, నేను చమక్ చంద్రం చేసుకుంటాను నాన్నగారు. వద్దమ్మా, ఏ మన ఇంట్లో కంటే పక్కింట్లోనే ఎక్కువ ఉంటాడమ్మా, వద్దు. నాన్నగారు, ఒకవేళ నాకు పెళ్ళింది అనుకోండి, శోభనం గదిలో నాకు టేకు మంచమే వెయ్యాలి. అవసరం లేదు, మామూలు మంచం వేసి దాని మీద నువ్వు కూర్చుంటే చాలా ఆటోమేటిక్ గా టేకు మంచం అయితే. ఎప్పుడు మీరు ఇలాగే అంటారు. ఏమండి, ఒక వారం రోజులు కంపెనీకి సెలవు తీసుకొని అందరం ఎంచక్క ఊటీ వెళ్దామండి. అలాంటివి ఏం వద్దు జానకి ఇప్పుడు. ఏమండి, మీరు లేకపోతే కంపెనీకి ఏమైనా నష్టం జరుగుతుందా? నేను లేకపోయినా కంపెనీకి నష్టం లేదని తెలిసిపోతుంది. నాన్నగారు, మాకు అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేస్తే పిల్లలు పుడతారు కదా, వాళ్ళు మమ్మీ మమ్మీ అని పిలుస్తుంటే బాగుంటుందండి. ఆల్రెడీ బయట మీ ఇద్దరిని ఈజిప్ట్ మమ్మీలు అంటున్నారు, మళ్ళీ ఎందుకు మీకు మమ్మీ మమ్మీ? ఏమండి, వీళ్ళందరూ ఎందుకండి? మన పక్కింటి సుబ్బారావు గారు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అబ్బాయిలకి ఇచ్చి వీళ్ళ పెళ్లిళ్ళు చేద్దామండి. ఎందుకు? వాళ్ళకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందండి, ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తూనే ఉంటారండి. ఎందుకు చేయరు? ఒకడు వాటర్ క్యాన్లు వేస్తుంటాడు, ఇంకోటి గ్యాస్ బండ్లు అమ్ముతుంటాడు. పెళ్లి చూపురికి ఎవరు రావట్లేదేంటండి? ఎవరన్నా నువ్వు? మీ అమ్మాయిలను చూసుకోవడానికి వచ్చా. వీళ్ళని అమ్మాయిలు రోజు అప్పారావు అందాలని చూసి చూసి నీకు వీళ్ళ అందాలు నచ్చినాయి అన్నమాట. మనిషి అనేవాడికి ఎవరూ నచ్చరు వీళ్ళు అన్నారు కదండి. ఆయన మనిషి అని ఎవరన్నారు? మనిషి రూపంలో ఉన్న రచ్చరవి. మేధావి మేధావి. అవును, నాకు ఒక డౌట్ అండి. ప్రేమించుకొని పెళ్లి చేస్తే బాగుంటుందా, పెళ్లి చేసుకొని ప్రేమించుకుంటే బాగుంటుందా? ప్రేమ అనేది డాఫర్ గాడు చేసే ఇంటర్వ్యూ ప్రోమో లాంటిది, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. పెళ్లి వాడు చేసే ఫుల్ ఇంటర్వ్యూ లాంటిది, పిచ్చెక్కిపోద్ది. ఒక్కసారి వదిలితే పర్సనల్ గా మాట్లాడుకుంటా. నాన్నగారు వెళ్ళమంటారా? వెళ్ళండి. వీడు లోపలికి వెళ్ళి తెలుసుగా అదేంటి మేధావి అవడానికి బట్టలు ఇప్పి చూపెట్టమంటారండి? వాళ్ళు నీకంటే మేధావులరా, అందుకే. ఒక్క మేధావి ఉండాలి, ఇంకో మేధావి నాకు. అమ్మాయిలు రచ్చరవికే నచ్చలేదంటే ఇంకెవరికీ నచ్చరనుకుంటా. ఎవర్రా మీరు? థియేటర్ దగ్గర బాత్రూముల్లో కలరా ఉండలు వేసుకునే వాళ్ళగా ఉన్నారు.
ఇంటి పక్కన సుబ్బారావు గారు ఉండాలి లేరేంటండి ఆయన 10 రోజుల నుంచి వాళ్ళ ఆవిడ కనిపించట్లేదని ఓ ఎతడానికి వెళ్ళాడా? పార్టీ చేసుకోవడానికి వెళ్ళాడు. అయ్యో వాళ్ళ ఆవిడ చాలా మంచిదండి, ఎవరింటికి వచ్చినా చాలా బాగా చూసుకునేది. అవును, వాడిని తప్ప అందరినీ బాగా చూసుకునేది. ఇంతకీ మీరేం చేస్తా ఉంటారు? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్. అంటే ఏంటండి? ఏమీ లేదు, వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లు ఫేస్బుక్ లోకి, ఫేస్బుక్ లో వచ్చిన మెసేజ్లు వాట్సాప్ లోకి పంపిస్తుంది. ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేమిద్దరం ప్రాణ స్నేహితులు అండి. ఏ పని చేసినా ఇద్దరం కలిసి చేస్తా ఉంటాం. కాపురం ఒక్కటి విడివిడిగా చేయండి. అబ్బబ్బబ్బా, బయట ఎండలు బాగా మండిపోతున్నాయండి. అవునండి, అమ్ముదామని కోడిగుడ్లు తీసుకెళ్తే మధ్యాహ్నానికి ఆమ్లెట్లు అవుతున్నాయి. అయ్యో ఏం చేశారు? బ్రాందీ షాప్ దగ్గర అమ్మేశా. మంచి పని చేశారు. ఇంతకీ మీకు పెళ్ళయిందా? లేదండి. మీరు చాలా అదృష్టవంతులు, దేవుడు మీ పక్కనే ఉండి కాపాడుతున్నాడు మిమ్మల్ని. ఇంతకీ పాపులర్ అయితే చాలా మంది అమ్మాయిలు పడతా ఉంటారండి. పాపులర్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఏం లేదురా, ఏదో ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఎంబీబీఎస్ లో కంప్యూటర్ సైన్స్ చదివానని చెప్పు. ఎంబీబీఎస్ లో కంప్యూటర్ సైన్స్ ఉంటుందా? ఉంటది, ఎందుకు ఉండదు? ఉంటది. అబ్బా, కుర్రోళ్ళు కత్తుల్లో ఉన్నారండి. మన కూతుళ్ళకి ఈ కత్తులతో ఇచ్చి పెళ్లి చేసేది. నాలుగు నీ బ్రెయిన్ బాగా పనిచేసింది. ఓకే, ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? నాన్నగారు అదేంటండి, వీళ్ళని చూసి వాళ్ళు పారిపోయారు. కుక్కల్ని చూసినప్పుడు పిల్లులు ఏం చేస్తాయి? పరిగెడతాయి. ఇక్కడ అదే జరిగింది. ఏమండి వీళ్ళు మీ పిల్ల అండి? అంటే లేదు, అంబానీ పిల్లలండి. అదేదో సిమ్ ఫ్రీగా ఇచ్చినట్టు వీళ్ళని కూడా ఫ్రీగా ఇచ్చాడు. వాడుకుంటారా? ఇలాగెలా ఉన్నారండి? కడుపులో బిడ్డ అడ్డం తిరుగుతుంది అంటే ఏదో అనుకున్నా, మరి ఇంత అడ్డదిడ్డంగా తిరుగుతారు అనుకున్నా. నాకు మాత్రం ఏం తెలుసు. ఏమండి సుబ్బారావు గారు వచ్చే టైం వాళ్ళు వచ్చే టైం లేనట్టుంది. మీరు రేత్రికి ఇక్కడే పడుకోండి. కొడుకునే ముందు ఆటపాట ఉండి అలవాటండి నిద్రపోవడం. అవునా? చూసి చిన్నమ్మాయి తగులుకో. ఈ పెద్దమ్మ ఏం పాడదండి? అయ్యో, అమ్మాయికి సిగ్గు ఎందుకు పాడదు? అమ్మాయికి కూడా పాటలు బాగా వచ్చు. అమ్మా అమ్మ నాన్న పాడమ్మా. రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ మా వింత గాథ వినుమా, రాబోయి చందమామ. ఇదేంటి నాన్నగారు అప్పుడే నిద్రపోయారు? నీకు తగ్గ పాట నువ్వు పాడావు, వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు నిద్రపోయారు. అదే జరిగింది. ఇదే మనకి మంచి తరుణం. ఏం చేస్తావా? చెన్నై సుచి లీక్స్ చూశారు కదా? చూసాము. ఇది ఆంధ్ర ఆది లీక్స్. మర్యాదగా ఇవన్నీ బయట పెడతా. మా కూతుర్ని ఇద్దరిని పెళ్లి చేసి. మేము ఎవరో తెలుసా? ఎవరు? మాస్క్ తీత తెలిసిందిరా. ఈ ఏరియా కానిస్టేబుల్ నీలాంటి వాళ్ళు పట్టుకోవడానికి వచ్చాం. నేనెవరో తెలుసా? ఎస్పీ గారు. అది కాబట్టి నేను చెప్తున్నాను, మా ఇద్దరు కూతుర్ని పెళ్లి చేసుకో.